టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మా. అదేవిధంగా మన ఛానల్ చూసే వాళ్ళకి కొత్తగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి సార్. అదేవిధంగా మన ఛానల్ చూసే వాళ్ళకి పెద్దకి మా ధన్యవాదాలు చెప్తూ అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగమా ఏదంటే మనకు మా బిమ్మిస్టేక్ యొక్క ఏదండి బిమ్మిస్టేక్ ఈ యొక్క బిమ్మిస్టేక్ యొక్క పోర్టల్ సరస్సు మా ఎక్కడ ఉందంటే మన ఇండియాలో వచ్చేసి మా ఎక్కడంటే ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడంటే విశాఖపట్నంలో జరుగుతుంది ఈ మీటింగ్ మా 2025 ఇది జూలై 14-15 ఇది బిమ్మిస్టేక్ యొక్క పోర్టల్ సరస్సు ఎక్కడంటే విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్లోని జరుగుతుంది సార్ ఈ మీటింగ్. అయితే ఈ మీటింగ్ మా ఇప్పుడు వరకు మన రాష్ట్రంలో వచ్చేసి ఇది ఎన్నో మీటింగ్ అంటే రెండవ మీటింగ్ మా రెండోసారి. అయితే యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడంటే 2019 విశాఖపట్నంలో ఫస్ట్ మీటింగ్ మా ఇదంటే బిమ్మిస్టేక్ యొక్క పోర్టల్ మీటింగ్ సరస్సు. అదేవిధంగా ఈ యొక్క బిమ్మిస్టేక్ లో మొత్తం దేశాలు ఎన్ని ఉంటాయి, ఈ యొక్క బిమ్మిస్టేక్ అబ్రివేషన్ ఇది మెయిన్ మా ఈ యొక్క బిమ్మిస్టేక్ అబ్రివేషన్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నాలజీ అండ్ ఎకానమీ కోఆపరేషన్ మా దీని యొక్క మెయిన్ మీటింగ్ మా. అదేవిధంగా ఈ యొక్క బిమ్మిస్టేక్ లో మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని ఉంటాయి మా 7 దేశాలు ఉంటాయి, 7 దేశాలు ఉంటాయి బిమ్మిస్టేక్ లో. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా 7. దాని కోడ్ వచ్చేసి ఏదంటే ఎంబీబీఎస్. దీని కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎంబీబీఎస్ 10 మా 10. బిమ్మిస్టేక్ లో మొత్తం దేశాలు వచ్చి ఏంటంటే 7 కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఎం అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మా. ఎం అంటే ఏంటంటే ఇక్కడ మనకు గుర్తుపడు సార్ మయన్మారు, భూటాను, బంగ్లాదేశ్, ఎస్ ఏంటంటే శ్రీలంక, టీ వచ్చేసి థాయిలాండ్, ఐ వచ్చేసి ఇండియా, ఎన్ వచ్చేసి నేపాల్. ఇక్కడ బిమ్మిస్టేక్ అంటే ఈ యొక్క మెయిన్ వచ్చేసి మా 7 కంట్రీస్. ఈ యొక్క బిమ్మిస్టేక్ లో మొత్తం 7 దేశాలు ఉంటాయి. ఇక్కడ కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి రేపు ఎగ్జామ్ లో ఏమిటంటే బిమ్మిస్టేక్ లో లేని దేశం అంటాడు. అదేవిధంగా బిమ్మిస్టేక్ లో ఎం అంటే మా మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, ఇండియా, నేపాల్. అదేవిధంగా ఈ యొక్క బిమ్మిస్టేక్ ఎస్టాబ్లిష్ అంటే బిమ్మిస్టేక్ ఎస్టాబ్లిష్ అంటే 1997 లో ఎస్టాబ్లిష్ అంటే 1997 లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇక బిమ్మిస్టేక్ యొక్క లక్ష్యం అంటే మెయిన్ ఈ యొక్క దేశాలమా ఆర్థికంగా, వాణిజ్యంగా, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క బిమ్మిస్టేక్ మీటింగ్ ఈ యొక్క రెండవసారి మీటింగ్ మా మన ఇండియాలో ఈ యొక్క బిమ్మిస్టేక్ జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ మీటింగ్ వచ్చేసి మా రీసెంట్ గా బిమ్మిస్టేక్ మీటింగ్ ఇక్కడ మెయిన్ మీటింగ్ వచ్చేసి మా మెయిన్ మీటింగ్ ఎక్కడంటే మెయిన్ మీటింగ్ ఈసారి 2025 వచ్చేసి మా ఏప్రిల్ మంత్ లో ఏ దేశంలో జరిగిందంటే థాయిలాండ్ క్యాపిటల్ వచ్చి సెకండ్ బ్యాంకాక్ లో జరిగింది. ఈ సమావేశానికి ఇండియన్స్ ఎవరు పాల్గొంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ పాల్గొనమాట. అదేవిధంగా రీసెంట్ గా బిమ్మిస్టేక్ యొక్క ఫారెన్ మినిస్టర్ మీటింగ్ అంటే బిమ్మిస్టేక్ యొక్క ఫారెన్ మీటింగ్ బిమ్మిస్టేక్ యొక్క ఫారెన్ మీటింగ్ ఎక్కడంటే ఏ దేశంలో జరిగింది థాయిలాండ్ లో జరిగింది. థాయిలాండ్ ఎక్కడంటే బ్యాంకాక్ లో అనమాట బిమ్మిస్టేక్ యొక్క ఫారెన్ మినిస్టర్ మీటింగ్. ఈ సమావేశానికి ఇండియన్స్ ఎవరు పాల్గొంటే జయశంకర్ పాల్గొనమాట. అదేవిధంగా ఈ యొక్క బిమ్మిస్టేక్ యొక్క మెయిన్ వచ్చేసి మా లక్ష్యం చెప్పినాము. అదేవిధంగా బిమ్మిస్టేక్ యొక్క మెయిన్ సర్వీస్ అంటే రీసెంట్ గా థాయిలాండ్ లో బ్యాంకాక్ లో అది ఎన్నో మీటింగ్ అంటే ఇది 7th మీటింగ్ మా 7th మీటింగ్. అదేవిధంగా ఈ యొక్క బిమ్మిస్టేక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ఏ దేశంలో ఉందంటే వెరీ ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఎక్కడంటే ఢాకా. బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఢాకాలో ఉంది. బంగ్లాదేశ్ క్యాపిటల్ మా ఢాకాలో. అయితే బిమ్మిస్టేక్ స్టార్ట్ చేసినటువంటి 2004 లో స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ మీటింగ్ ఎక్కడంటే థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో యొక్క ఫస్ట్ మీటింగ్ అనమాట. ఏ మీటింగ్ అంటే బిమ్మిస్టేక్ మీటింగ్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ మా గుర్తుపెట్టుకోవాలి బిమ్మిస్టేక్ మీటింగ్. అదేవిధంగా 2025 వచ్చేసి మా ఇంబుల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా ఇది 2025 వచ్చేసి ఇంబుల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా ఎవరు గెలిచినట్టే 2025 ఇంబుల్డన్ మహిళా సింగిల్స్ విజేత వచ్చేసి మా ఇవంటే పోలాండ్ దేశం చెందిన పర్సన్ మా మహిళ పేరుంటే సెవెంతిక్ అనే మహిళ గెలిచింది. అదేవిధంగా ఈమె ఎన్ని టైటిల్ గెలిచిందంటే ఇప్పటివరకు 6 సార్లు టైటిల్ గెలిచింది. అంటే ఓవరాల్ గా ఏంటంటే 6 టైమ్స్ ఇప్పుడు 6 సార్లు టైటిల్ గెలిచింది. ఏంటంటే టెన్నిస్ లో ఇక్కడ ఏంటంటే 2025 ఇంబుల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా పోలాండ్ దేశానికి చెందిన పర్సన్ ఆమె పేరు ఏంటంటే సెవెంతిక్ మహిళ. అయితే ఇప్పుడు వరకు మొత్తం 6 గ్రాండ్ స్లామ్ గెలిచింది. వాళ్ళలో వచ్చేసి ఏంటంటే 4 ఫ్రెంచ్ ఓపెన్, ఒకటి వచ్చేసి ఇంబుల్డన్, ఒకటి వచ్చేసి అంటే అమెరికా ఓపెన్ గెలిచింది. అయితే ఇంబుల్డన్ మహిళా సింగిల్స్ రన్నర్ గా ఎవరు గెలిచిందంటే ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే మా అమెరికా దేశానికి చెందిన పర్సన్ ఆమె పేరు వచ్చేసి అంటే అమడా అన్సియోవా అనే మహిళ గెలిచింది. అయితే ఇద్దరి మధ్య తేడా చూసేటంటే 6-0తో గెలిచిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇంబుల్డన్ మహిళా సింగిల్స్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మన ఇంబుల్డన్ యొక్క పురుషుల యొక్క డబుల్స్ లో ఎవరు గెలిచింటే ఇది ప్రముఖ పర్సన్ అంటే జూలియన్ క్యాస్ మరి వచ్చేసి గ్యాస్ ఫోలో అనేవాళ్ళు అంటే ఇంబుల్డన్ ఇద్దరు ఏ దేశం అంటే బ్రిటన్ వాళ్ళు. వీళ్ళిద్దరు వచ్చేసి ఏ దేశం అంటే బ్రిటన్ వాళ్ళు. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఎవరంటే ప్రముఖ పర్సన్ అంటే ఎవరంటే నిజికోటా, అదేవిధంగా డేవిడ్ పెల్. వీళ్ళిద్దరు వచ్చేసి ఏ దేశం అంటే నెదర్లాండ్ వాడు.
అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇంబుల్డన్ మ్యాచ్ పురుషుల డబుల్స్లో మొట్టమొదటిసారిగా 1936 తర్వాత ఫస్ట్ డబుల్స్లో ఏ దేశానికి వచ్చిందంటే బ్రిటన్కి వచ్చింది. ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది ఏంటంటే ఇంబుల్డన్ పురుషుల సింగిల్స్లో 1936 తర్వాత ఫస్ట్ టైం వచ్చేసి ఇంబుల్డన్ డబుల్స్లో గెలిచిన దేశమ్మా ఏ దేశం అంటే బ్రిటన్ వాళ్ళు సార్. ఇది రికార్డ్ మా గుర్తుపెట్టుకోండి. బ్రిటన్ వారికి 1930 తర్వాత ఫస్ట్ టైటిల్ గెలిచడం జరిగింది సార్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా 2025 వచ్చేసి ఇంబుల్డన్ యొక్క పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి ఎవరంటే యానిక్ సిన్నర్. ఇది ఏ దేశం అంటే ఇటలీ దేశం వాడు. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఎవరంటే ఆల్కాస్ ఏ దేశం అంటే స్పెయిన్ వాడు. అయితే ఇద్దరు తేడా వచ్చేసిందంటే 4-6 6-4 6-4 తేడాతో వీళ్ళిద్దరి మధ్య తేడాతో గెలిచారనమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంబుల్డన్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇటలీ దేశానికి చెందిన పర్సన్. ఇతను ఫస్ట్ టైం వచ్చింది ఈ టైటిల్. ఏంటంటే యానిక్ సిన్నర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అదేవిధంగా మహిళా డబుల్స్ ఎవరు చూస్తుంటే ఇది ఇంబుల్డన్ మహిళా డబుల్స్ లో ఎవరంటే విజేత వచ్చేసి ఎలినిస్ మార్టిన్ మరియు వచ్చేసి కుదియాటవా గెలిచారు. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఎవరంటే ముర్జినిస్ అదేవిధంగా సుబియా వాళ్ళు గెలిచారు. వీళ్ళిద్దరు గెలిచిమా ఎందుకంటే వీళ్ళిద్దరు వచ్చేసి ఏ దేశం అంటే టైప్స్ వాళ్ళు. వీళ్ళిద్దరు వచ్చేసి ఎవరంటే ఏ దేశం వాళ్ళంటే గుర్తు సార్ అమెరికా దేశానికి చెందిన పర్సన్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది అంటే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఈ యొక్క మహిళా సింగిల్స్ విజేత ఎవరు ఇచ్చారు, డబుల్స్లో అదేవిధంగా సింగిల్స్లో ఇచ్చారు. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ అడుగుతారన్నమాట. ఎందుకంటే మనకు సంవత్సరానికి 4 చదువుతాయి సార్ టైటిల్స్. ఒకటి వచ్చేసి ఏదంటే ఆస్ట్రేలియా ఓపెన్, సెకండ్ వచ్చేసి ఏదంటే ఫ్రెంచ్ ఓపెన్, మూడు వచ్చేసి ఏదంటే ఇంబుల్డన్, 4 వచ్చేసి ఏ టైటిల్ అంటే అమెరికా ఓపెన్ టైటిల్. ఈ 4 వచ్చేసి అంటే సంవత్సరానికి టెన్నిస్లో 4 చదువుతామట. ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి సెకండ్ అంటే మెల్బోర్న్ చదువుతామట. అయితే ఇక్కడ ఒక ప్రముఖ నటుడు ఏమంటే నవరసాల కోట వచ్చేసి కన్నుమూశారు అనమాట. ఇలా కోట శ్రీనివాస గారు రీసెంట్ గా మృతి చెందారు. ఆయన జూలై 13 2025 మృతి చెందాడు. ఆయన వయసు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు వచ్చేసి 83 సంవత్సరాల వరకు ఆయన జన్మించారమ్మా. 83 సంవత్సరాల వరకు. అదేవిధంగా దాదాపు వచ్చేసి 750 పైన 750 పైన సినిమాలు నటించారు. తెలుగులో కానీ తమిళ సినిమాలో కానీ కన్నడలో ఎన్నో మూవీస్ నటించారు. ఇది ప్రముఖ నటుడు అంటే ఇది కోట శ్రీనివాసరావు గారు. ఆయన హైదరాబాద్ లో మృతి చెందారమ్మా. ఈయన 1942 జూలై 10న జన్మించాడు. అయితే 1945 జూలై 10న జన్మించాడు. అయితే జూలై 14న మృతి చెందారనమాట. అది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈయనకు మెయిన్ వచ్చేసి తొలి మూవీ వచ్చేసి ప్రాణం ఖరీద్ అని మూవీ ఎప్పుడంటే 1978లో. అదేవిధంగా చివరి మూవీ వచ్చేసి అంటే ఇలా పవన్ కళ్యాణ్ యొక్క మూవీ వచ్చేసి ఏంటంటే హరిహర వీరమల్లు అనే చిత్రానికి చివరి మూవీగా ఈయన నటిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ అంటే ఆయన గుర్తుగా 750 సినిమాలపై నటించినందుకు గుర్తుకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు 2015 ఇచ్చింది. అదేవిధంగా సైమా అవార్డు కూడా రావడం అనమాట. ఏదంటే ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి ఇది కోట శ్రీనివాసరావు. ఈయన హైదరాబాద్ లో ఇటీవల మృతి అనమాట. కొన్ని రోజుల నుంచి ఆయన హెల్త్ బాగాలేదు. అదేవిధంగా మొత్తం వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశానికి చెందిన పర్సన్ లేదా 87వ గ్రాండ్ మాస్టర్ హోదాగా చెస్సీలో వచ్చేసి ఎవరికి పొందినంటే హరికృష్ణమ్మ. లేదా భారత 87వ గ్రాండ్ మాస్టర్ చెస్సీలో వచ్చేసి హరికృష్ణను. ఈయన వయసు వచ్చి 24 సంవత్సరాలు. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు వాడు. అదేవిధంగా వచ్చేసి అంతకుముందు 86వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి చెస్ గేమ్ లో శ్రీహరి ఎల్ఆర్ భారత్. ఇతను ఏ రాష్ట్రం అంటే ఇక్కడ మహారాష్ట్రం వాడు. అయితే ఇక్కడ హరికృష్ణకు ఈసారి 2025 వచ్చేసి జూలై 14వ తేదీన జరిగిన ఈ యొక్క ఫ్యాన్స్ లో జరిగిన ఒక గేమ్ లో వచ్చేసి ఇంటర్నేషనల్ చెస్ మ్యాచ్ లో హరికృష్ణకు వచ్చేసి గ్రాండ్ మాస్టర్ వచ్చింది. అయితే ఒక చెస్ లో గ్రాండ్ మాస్టర్ రావాలంటే ఎన్ని పాయింట్స్ సాధించాలంటే 2500 పాయింట్స్ సాధించాలి. 2500 పాయింట్లు సాధించాలి. చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే 2500 పాయింట్స్ సాధించాలి. అయితే ఇక్కడ భారతదేశంలోనే ఈ యొక్క చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఇప్పటివరకు 87 మంది. అయితే ఈ యొక్క చెస్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ క్రీడ అంటే రష్యా దేశమా. ఏ దేశమా? రష్యా దేశము. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ ఎక్కువ దేశం ఏదంటే రష్యా వాళ్ళు. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి 87 మంది ఉండరు. అయితే భారతదేశంలోనే మొట్టమొదటిగా గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొట్టమొదటి వ్యక్తి అంటే విశ్వనాథ్ ఆనంద్. ఎవరండి? విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి ఎంత వయసు అంటే 18 సంవత్సరాలకు వచ్చింది.
ఎప్పుడంటే 1986 వచ్చేసి గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి వాడు వచ్చిందంటే విశ్వనాథ్ ఆనంద్. మహిళలైతే మహిళలైతే కోనేరంపి ఈమె ఎంత వయసులో అంటే 15 ఇయర్స్ వచ్చింది. ఎన్ని సంవత్సరమా? 15 ఇయర్స్ లో. ఏ సంవత్సరం అంటే 2002లో. ఈమె ఏ స్టేట్ అంటే మా ఆంధ్రప్రదేశ్ విజయవాడ చెందిన పర్సన్. అయితే ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటంటే గ్రాండ్ మాస్టర్ లో గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి 2500 పాయింట్స్ సాధిస్తే అతనికి గ్రాండ్ మాస్టర్ హోదా వస్తుంది. అదే విధంగా ఈ యొక్క చెస్ అనేది ఏ దేశం నేర్చుకుంటేమా ఏదంటే ఇక రష్యా అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ లో ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి వ్యక్తి కేవలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు మాత్రమే ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి వ్యక్తి అంటే ఇది ప్రముఖ పర్సన్ దండిరాజు. ఏనండి? దండిరాజు గుకేష్. గుకేష్ కు ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి వ్యక్తి అంటే దండిరాజ్ గుకేష్ ఇది ప్రముఖ పర్సన్. కేవలం 12 సంవత్సరాలకు వచ్చింది. అదే విధంగా ప్రపంచంలోనే అతి చిన్న వయసులో కూడా చెస్ విన్నర్ గా అంటే గుకేష్ లాస్ట్ 2004 వచ్చేసి సింగపూర్ లో జరిగిన మ్యాచ్ లో అతి చిన్న వయసులోనే వచ్చిందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క చెస్ అనేది ఎన్ని గదులు ఉంటాయంటే మొత్తం వచ్చేసి 32 బ్లాక్ 32 వైట్ మొత్తం వచ్చేసి 64 ఉంటారు. ఈ యొక్క చెస్ ఎస్టాబ్లిష్ అంటే 1924 లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ బాగా అమలుకి వచ్చినప్పుడు 1940 నుంచి అమలుకి వచ్చింది ఈ యొక్క చెస్ గేమ్. ఈ యొక్క చెస్ అంటే ఏంటంటే చాలా ఫేమస్ ఎందుకంటే మైండ్ కూడా చాలా రిలీఫ్ ఉంటుంది గేమ్స్ వల్ల. ఈ యొక్క చెస్ వల్ల మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ యొక్క చెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క చెస్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం వచ్చేసి 64 గదులు ఉంటాయి, 32 బ్లాక్ 32 వైట్. అదే విధంగా ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ వచ్చి ఇలా 2024 వచ్చేసి విన్నర్ వచ్చేసి అంటే ఇలా దండిరాజ్ గుకేష్ చేసిన అది చిన్న వయసులోనే ఇతర తమిళనాడు రాష్ట్రానికి వాడు. అది గుర్తుపెట్టు సార్. రేపు ఎగ్జామ్ అంటే మన 87వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వాడు అంటే హరికృష్ణ. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా ఇటీవల వచ్చేసి ఒక ప్రముఖ పర్సన్ మాజీ అధ్యక్షుడు వచ్చేసి మృతి చెందాడు. అతని పేరు వచ్చేసి ఏంటంటే నైజీరియా దేశానికి చెందిన పర్సన్ మాజీ అధ్యక్షుడు. అతని పేరు మృతి చెందారమ్మా. అతని పేరు అంటే మహమ్మద్ బుహారీ. ఈయన వయసు వచ్చేసి 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే 82 సంవత్సరాల్లో మృతి చెందారన్నమాట. ఇతను 2015 నుంచి 2023 వరకు 2010 నుంచి 2023 అంటే 2015 నుంచి 2023 వరకు మన నైజీరియా అధ్యక్షుడిగా పనిచేశారన్నమాట. అదే విధంగా ఆఫ్రికా దేశంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏదంటే నైజీరియా. అది గుర్తుపెట్టుకోమా. మన ఇండియా ప్రధానమంత్రి మోదీ గారు ఈ రీసెంట్ గా నైజీరియా దేశానికి వెళ్ళడం జరిగిందన్నమాట. అది కూడా మనం చెప్పినాం క్లాస్ లో. అదే విధంగా ఇతనికి వచ్చి ఆర్మీ మిలిటరీ అధికారులు అది పెద్దగా పనిచేశాడు. అంటే అధిపతిగా అంటే ఇంటిలో ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా, ఇక్కడేది ఆర్మీ చీఫ్ ఉంటారు కదా, అట్లా ఆర్మీ చీఫ్ లో పెద్ద కేటగిరీ ఉద్యోగం చేశారు. ఎవరంటే మహమ్మద్ అనే వ్యక్తి. ఇతను 1983 నుంచి 1980 వరకు ఆర్మీకి పెద్ద కేటగిరీ ఉద్యోగం చేశారు. మళ్ళీ ఆ దేశానికి అధ్యక్షులు అంటే 2010 నుంచి 2023 వరకు పనిచేసామా. అది గుర్తుపెట్టుకుని ఇటీవల ఇటీవల ఎవరు వచ్చేసి డెక్స్ ఏంటంటే డెంగీ వ్యాక్సిన్ కనుగొన్నారు. ఆ పేరు వచ్చేసి డెంగీ ఆల్ 3 అనే వ్యాక్సిన్ వచ్చేసి ఇటీవల వచ్చేసి ఏమైనా బయోటిక్ వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ కనుక్కొని మన విజయవంతంగా త్వరలో WHO పంపిస్తారన్నమాట. కానీ రేపు ఎగ్జామ్ లో అంటే ఇటీవల ఏ యొక్క సంస్థ వచ్చేసి ఈ యొక్క డెంగీ వ్యాధికి ఒక వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ పేరు అంటే డెంగీ ఆల్ అనే వ్యాక్సిన్ ఇటీవల కనుగొనమాట. ఈ వ్యాక్సిన్ విజయవంతమైంది. అయితే ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేసినట్టే బయోటెక్నికల్ వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేయడం అది గుర్తుపెట్టుకో సార్. వెరీ ఇంపార్టెంట్.